గత వైసీపీ పరిపాలన ఎలా అనిపించింది మేడం మీకు? మా ప్రభుత్వంలో అయితే అందరూ మొత్తం ఎటువంటి అంటే భేదాభిప్రాయం లేకుండా అన్ని ఇస్తానన్న పథకాలన్నీ నవరత్నాలన్నీ ఇచ్చారు, అలాగే చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమైందంటే ఇస్తానన్న హామీలను పక్కన పెట్టి అప్పులు మా వల్ల అప్పులైనాయి అని చెప్పకుండా తిరుగుతున్నారు తప్పించి వాళ్ళకి ఇంకా ఏమీ చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేశారని మీరు నమ్మారా? 100% నమ్మాను నేనైతే. నమ్ముతున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నది ఇస్తాను అన్నారు, మాట ప్రకారం ఆయన ఏ టయానికి ఇస్తానన్నారు ఆ టయానికి ఇచ్చారు కూడా. ఇంకా అంటే సామాన్యులకి చాలా దగ్గర నుంచి చూశారు జగన్ గారు, చాలా బాగా వర్క్ చేశారు కాబట్టి ఆయన బాగా నమ్ముతాను. అంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అంటే వ్యవసాయం పట్ల ఆయనకి వ్యవసాయము, అలాగే వైద్యపరంగా అంటే వాళ్ళ నాన్నగారు ఆయన బాగా సామాన్యులను పట్టించుకున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఆయన మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారితో మేము ట్రావెల్ చేస్తున్నాం. మేడం మరి ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి రాజకీయానికి దూరం అయ్యి, కార్యకర్తలు దూరం అయ్యి, ఎమ్మెల్యేలకు దూరం అయ్యి బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారంటున్నారు, నిజమంటారా? ఈ కార్యకర్తలకి అలాగే ఎవరికి దూరం అయ్యారండి? ఎవరికి దూరం అవ్వలే. ఆయన మాతో లేకపోయినా మేము ఆయనతో ట్రావెల్ అవుతున్నాం అంతే. ఎవరో చెప్పారో ట్రావెల్ అవ్వట్లేదని అంటే జగన్ గారికి ప్రతి విషయానికి వచ్చి మాతో ఉండలేరు కదా. మేమేం చేస్తున్నామో ఆయనకి మేము తెలియపరిచే చాలు కదా. అది ఒక 1 wordలో చెప్పండి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అసలు ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అయితే మాకు జగన్ గారు ఉంటే అంటే ఏదైనా మేము చేయగలము, ఆయన తోడుంటే చాలు జగన్ గారు. మా పార్టీ మేము ఎలాగైనా నెక్స్ట్ టైం మేము నెగ్గించుకుంటాము.